మా నాన్నగారు చావిట్లో కూర్చున్నప్పుడు ఈ పద్యం చదివేవారు. పోతన గారు రాసిన పద్యం ఎంత గొప్పగా ఉంటుందంటే అది, కారే రాజులు క్వశ్చన్ మార్క్, రాజ్యములు గలుగవే క్వశ్చన్ మార్క్, గర్వోన్నతిని పొందరే వారేరి క్వశ్చన్ మార్క్, సిరిమూటగట్టుకుని పోవంజాలిరే క్వశ్చన్ మార్క్, భూమిపై పేరైనంగలదే క్వశ్చన్ మార్క్, సిభి ప్రముఖులం బ్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇప్పుడు పూర్తిగా చెప్తా, పద్యం విను. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే సిభి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఎంత అద్భుతమైనటువంటి సారం అంటే ఇది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం. అంటే ఈ పద్యం యొక్క సారం ఏమిటంటే, ఇటు స్వార్థానికి అటు త్యాగానికి నడుమ ఉన్నటువంటి భేదాన్ని, అలాగే లోభత్వం అంటే ఏమంటారు, పిసినారితనానికి అలాగే దానగుణానికి మధ్య ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో తేడా, అది గొప్పగా చెప్పినటువంటి పద్యం అన్నమాట. చూడు, సమాధానాల వంటి ప్రశ్నలు ఒకవైపు, ప్రశ్నల వంటి సమాధానాలు రెండో వైపు ఉంటాయి. దీంట్లో కఠినమైన పదాలు లేవు. దీని అర్థం ఏమిటనుకున్నావు? ఎంతమంది రాజులు కాలేదు, మహామహా విశాలమైన రాజ్యాలను విస్తరించలేదు, సదరు సంపదతో వారి గర్వం తారాస్థాయికి చేరలేదు, మరి వారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏమయ్యారు అంటే, అలా ఉంటారా? ఉండడం సాధ్యమా? ఎవరి జీవితాలు శాశ్వతం కాదని చెప్పడం అంటే, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వారల్లా మరణించాల్సిందే. మరి అలాంటప్పుడు పోతే పోయారు, ఏమైనా తాము గడించిన సంపద కొంతలో కొంతైనా వెంట తీసుకెళ్లారా అంటే అది లేదు. పోయిన వాళ్ళంతా ఉత్తి చేతులతోనే వెళ్ళారు. అందుకేనేమో ఈ భూమి మీద సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన రారాజులు, అలెగ్జాండర్ ద గ్రేట్, తన మరణానంతరం చేతులు రెండు పైన ఉండేలాగా తన పార్థివ శరీరాన్ని ఖననం చేయమని తన వాళ్ళకు ముందే చెప్పాడని మనం కథలో చదువుకుంటూ ఉంటాం. చిల్లి గవ్వ కూడా వెంట తీసుకెళ్లకుండా ఉత్తి చేతులతోనే పైకెళ్ళినట్టు లోకానికి తెలియచెప్పే గొప్ప సందేశం ఇది. అందుకని ఎలాగూ సంపద వెంట తీసుకుని వెళ్ళలేం కనుక కనీసం మంచి పేరైనా సంపాదించాలిగా, అదే చివరికి మిగిలేది అంటుంటారు మన వాళ్ళు. లెక్కలేనంతమంది రారాజులు పుట్టి గిట్టారు ఈ నేల మీద, కడక వాళ్ళకి కనీసం అటువంటి మంచి పేరైనా మిగలలేదన్నది ఈ అరడజన ప్రశ్నల యొక్క సారాంశం. అలా పేరు మిగిల్చుకుపోయినటువంటి వాళ్ళలో శిబి చక్రవర్తి, హరిశ్చంద్ర, దదీచుడు, ఇంకా ఇలాంటి ప్రముఖులను గుర్తు చేస్తూ రెండు ప్రశ్నలు, కీర్తికాంక్షతోనైనా కొందరు సంతోషంగా ఎదుటి వారి అవసరాలను తీర్చలేదా అని అడుగుతాడు. ఆకలితో ఉన్న డేగ ఒక పావురాన్ని తరుముకు రావడం, తనను రక్షించమని ఆ పావురం శిబిని శరణు కోరడం, ఇది మనకు తెలిసిన కథే కదా. కాబట్టి మనం సామాన్యుడైనటువంటి సగటు మనిషి ఈ సూక్ష్మాన్ని గ్రహించినప్పుడు తనదైనటువంటి భాషలో ఏమంటాడు, పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాం అంటాడు. అది అసలైనటువంటి వ్యక్తీకరణ. కాబట్టి ఈ పద్యం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములే ఈరే కోర్కెలు వారలను మరచిరే ఇక్కాలమున్ భార్గవ. మా నాన్నగారు ఎప్పుడు చావిట్లో కూర్చుని ఇదే పద్యం చదువుతూ ఉండేవారు. పోతన గారు రాసిన ఈ పద్యం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎవరం ఏమీ పట్టుకెళ్ళాం. ఇప్పుడు కూడా చెప్పాక తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇదే పద్యం చెప్పినట్టు గుర్తు నాకు. ఆయన ఏం పెట్టుకెళ్ళారు? మాంధాత చక్రవర్తి ఏం పెట్టుకెళ్ళాడు, ధర్మరాజు ఏం పెట్టుకెళ్ళాడు, రామచంద్రుడు ఏం పెట్టుకెళ్ళాడు, ఎన్టీ రామారావు గారు ఎవరేం పట్టుకెళ్ళారు? ఇప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎవరు ఏమీ పట్టుకెళ్ళలేమని తెలిసి దానిని ఎప్పటికప్పుడు మధ్యలో ఉంచుకుని, స్పృహలో ఉంచుకుని, పాలకులైనా పౌరులైనా ఇది గుర్తుపెట్టుకుని మనందరం చరిస్తే జీవితాలు సుఖమయం అవుతాయి. నిజంగా ప్రతిరోజు పారాయణ చేయాల్సిన పద్యం నన్ను అడిగితే. ప్రతిరోజు ప్రతి మంత్రి శుభ్రంగా అసెంబ్లీలోకి వెళ్ళి దీన్నే ప్రార్థనా పద్యంగా తీసుకుని అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి అందరినీ చక్కగా పరిపాలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది,
భూమి సస్యశ్యామలంగా పడుతుంది. ఏమంటావు?